సో మరి అయితే అది కూడా గెజెట్ అయిపోయింది. ఇంకా దాన్ని ఎవరు అపోజ్ చేసేవాళ్ళు లేరు. ఊరు మందే తోసేయని అలా మోహన్ బాబు గారు డైలాగ్ పెట్టుకుంటారు. ప్రతిపక్షం ఎక్కడుందో తెలియదు, గూగుల్ ఎత్తుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాన్ని. సార్ మీకు అది దాన్ని ప్రతిపక్షం అన్నది ప్రాబ్లం ఏంటంటే మీకు హోదా ఇచ్చేదాకా దాన్ని ఏం చేయలేము సార్. సరే హోదా ఇవ్వకపోతే మాత్రం ఏంటంటే ఏం చేయగలుగుతారు? మీరు ముఖ్యమంత్రిగా చేశారు ఐదేళ్ళు. సార్ మీకు ఒక మాట చెప్తాను, ఆ పార్టీ కన్సిడరేషన్ రాష్ట్ర ప్రజల మీద. నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, మీరు నేను కూడా ఆ విషయం అంత దైద్యంగా మాట్లాడడానికి నేనైతే ఇప్పుడు రెడీగా లేను. ఎందుకు తెలుసా? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి వెళ్తే వితౌట్ హ్యావింగ్ ద స్టేటస్ వాళ్ళ టెరిటరీస్కి మాత్రమే, నియోజకవర్గాలకు మాత్రమే ఎమ్మెల్యేలు సార్. ఆ నియోజకవర్గ సమస్యల మీద తప్ప ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఈ దేవాలయ గెజిట్ ఉంది, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఇద్దరు, లేదంటే పులివెందుల ఎమ్మెల్యేగా అయినా అలా వాళ్ళ నియోజకవర్గంలో ఆ భూముల మీద నిలబడి మాట్లాడడానికి తప్ప ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ గెజిట్కి ఎంత శాంక్టిటీ ఉంది, దీంట్లో ఉన్న క్రిటికాలిటీస్ ఏంటి, ప్రజాబాహుళ్యంలో చర్చ కదా. ఆ గెజిట్ కూడా డిస్ప్లే చేస్తుంది, దానికి ఎంత శాంక్టిటీ ఉందో మీకు కూడా షేర్ చేస్తాం, మీరు కూడా చూడొచ్చు. అది నేనేం చేయాలంటే ఇప్పుడు ప్రజా వేదికలో నేను చర్చిస్తున్నాను కదా, అలా వాళ్ళకే అదే చావు, అంతకని కొత్త చావు ఏమి ఉండదు వాళ్ళకి. అండ్ ఇంకోటి ఈ దీని కింద అంటే దేవాలయాల భూముల కింద ఈ నాన్ కమర్షియల్ ల్యాండ్స్ని లీజుకు తీసుకొని సొంత వాళ్ళకి అప్పు చెప్పుకుంటున్నారని అపవాదని తీసుకొచ్చింది వైసీపీ. రెండోది ఇది పక్కన పెడితే 44,000 ఎకరాలు కదేందండి, ఇంకో రౌండ్ ఉందిట, మళ్ళీ 50,000 ఏకర్స్ ఉందిట. ఈ ల్యాండ్ దీన్ని ఎక్విజిషన్ అనకూడదేమో, ల్యాండ్ పూలింగ్. ఉవ్విళ్ళు ఊరుతున్నారు రైతులు అని చెప్పి మంత్రి నారాయణ గారు అంటున్నారు. మా ల్యాండ్ కేవలం రాజధాని ప్రాంతం వాళ్ళైనా మావి కూడా తీసుకోండి అని చెప్పేసి ఉవ్విళ్ళు ఊరుతున్నారని చెప్పేసి నారాయణ గారు చెప్పారు. అండ్ గవర్నమెంట్ ఎక్కడ కూడా దీన్ని ఏమి డినై చేయట్లా. అవసరమా అంటే 44,000 ఎకరాలు నిజంగా అవసరందండిగా. ఎందుకు చెప్తానంటే ఈ నారాయణే సగం కొంప ముంచినాడు అందరికీ. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీలు ఇవన్నీ కాకుండా ఈ నారాయణ కమిటీతో సారాంశమే అమరావతి నెత్తికేసింది. ఏం పని చేశాడు? ఆ సిఆర్డీఏకి విపరీతమైన డిస్కషన్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది సిఆర్డీఏకి? ఆ డిస్కషన్స్ కంటిన్యూ అయ్యే. రెండోది ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ సిఆర్డీఏకి డిస్కషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి తాడికొండ శ్రవణ ఎమ్మెల్యే గెలిచాడు, ఇక్కడ మన లోకేష్ గారు గెలిచారు. ఇంకొద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి అక్కడ ఆ టెరిటరీలో గెలిచిన వాళ్ళు. పెదకూరపాడు ఎవరు? వాళ్ళు గెలిచారు కదా, గెలిచారు. ఈ అమరావతిలో 34,000 ఎకరాలు త్యాగం చేసిన రైతుల తరఫున రైతు సంఘాలు, బాలకోట ఇలాంటి జుజుబీ బ్యాచ్ కాదు, పనికొచ్చిన రైతు సంఘాలు ఉన్న తీసుకొచ్చి వీళ్ళందరితోనూ ఒక కమిటీ వేసి సాధక బాధకాలు అంటే సార్ మీ ల్యాండ్ ఇచ్చినందుకు ఫస్ట్ ప్రయారిటీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కమిటీ పరంగా ఈ 40,000 ఎకరాలు ఏదో పూలింగ్ సంగతి అసలు విషయాలు తర్వాత మాట్లాడదాం. ఈ 34,000 ఎకరాలు మొదటి దానికి దిక్కేదంటే కడదానికి కళ్యాణం గురించి చెప్తున్నారు అందరూ. ఈ 34,000 ఎకరాల్లో 67% ల్యాండ్లకి ఇవి ఇచ్చారండి, కమర్షియల్. నెక్స్ట్ ఆ బిట్లును నాన్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఇచ్చారు. అందులో ఏకైతే చంద్రబాబు గారు 5 ఎకరాలు కొనుక్కున్నారు. 33% పీపుల్కి ఇంకా ఎలకేషన్ జరగలేదు. ఇది వాస్తవమే కదా. ఆ 33% 2 అయితే మన బాలకృష్ణ గారు కొన్నారు చూడండి 500 ఎకరాలు. అలా అక్కడ అవడం ముందే ఖర్చు వేసుకొనేస్తే ఆడికి పట్టాలు ఇవ్వడానికి కింద మీద అవుతుండ్రు. కొన్నారు, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, అట్లీస్ట్ డబ్బులు కడుతున్నారు కదా. ఎవరికి స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఉదాహరణకి 40,000 ఎకరాలు నిజంగా తీసుకున్నప్పుడు దాని రేట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉంది? జస్ట్ మనం లాజికల్గా మాట్లాడడం తర్వాత విషయం, అది అనవసరమైన విషయం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ శ్రవణ్ ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన్ని నమ్మి, నారాయణ గారిని నమ్మి ఇచ్చింది. శ్రవణ్ అనే వ్యక్తిని నమ్మి గుడ్డిగా 34,000 ఎకరాలు మొత్తం కర్తకర్మ క్రియాతం బెస్ట్ కోఆర్డినేషన్ చేశాడు. అక్కడ ఆయన ఇల్లు కూడా అక్కడే కాబట్టి కన్విన్స్ చేసి సాధించుకోగలిగాడు. అతని ప్రస్థానం ఎక్కడ ఉంది ఇట్లో లేకపోగా ఈ సిఆర్డీ వాళ్ళు విపరీతమైన జులుం చూపిస్తున్నారు. ఇప్పుడు విపరీతమైన జులుంతో పనులు జరుగుతున్నాయి. దే ఆర్ నాట్ కేరింగ్ యాక్సెప్ట్. అందుకే చంద్రబాబు గారు కలిసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి ఏం చెప్పాడండి, పోలవరం నాకు వరప్రదాయని, అది లేకపోతే ప్రపంచం తెరబడిపోద్దని చెప్పి ఆ ముంపు మండలాలు నాకు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనన్నారు కదా. చేయనన్నారు, సాధించుకొని వచ్చి తర్వాత ఇది జర్నలిజం అంటే. మరి ఇదే అమరావతి ఈ రోజుకి కూడా గజెట్ లేదు కదా, అది అమరావతి రాజధాని అని. ఈసారి నేను కూటమికి నా వల్ల మీ ప్రభుత్వం కూడా ఉంది అక్కడండి, నాకు అమరావతికి శాశ్వత రాజధాని అని గజెట్ ఇవ్వండి, నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడా చెప్పలేదా? చెప్పారా చెప్పలేదా? చెప్పారా? ఎప్పుడు? సార్ చెక్ చేసుకోండి ఒకసారి. ఏది అమరావతి రాజధాని అని ఏం చెప్పడమా? నాకు అక్కడి నుంచి గజెట్ ఇస్తే పోలవరాన్ని అమరావతి రాజధాని టైం అండ్ అగైన్ చంద్రబాబు గారు చెబుతూనే ఉన్నారు కదా సార్. నేను అడిగిన ప్రశ్న చాలా, మీరు అక్కడి నుంచి రావాలంటారు, ఢిల్లీ నుంచి రావాలంటారు. ఎందుకు రావాలండి? ఇది మన రాజధాని.
మన రాజధానికి పక్కన వాళ్ళు వచ్చి స్టాంపులు వేయాలండి, నాకు అర్థం కాదు. కేంద్రం స్టాంప్ వేయాలి, బీహార్ రోడ్ స్టాంప్ వేయాలి, జార్ఖండ్ రోడ్ స్టాంప్ వేయాలా? మన రాజధాని కదా. ఎన్నిసార్లు చెప్పాలండి మన రాజధాని అని? ఎంతమంది చెప్పాలి సార్? మీరు అది చూడడం మానేండి సార్. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. మల్లం అనమాట రాష్ట్ర రాజధాని ఇదేం చెప్పి రాష్ట్రాన్ని ఎడగొట్టారా? రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కృష్ణా శ్రీకృష్ణ కమిటీలు వేసి మనకు నెత్తికు రుద్దారా? రెండోదే కరెక్ట్, అది వేసి రుద్దారు నెత్తిన కదా. అంటే మనకి రాజధాని నిర్ణయించుకునే హక్కు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది మనకి. మళ్ళీ మోటుకొచ్చారు మీరు. హక్కు ఉంది, ఎవరు కాదంటారు? రెండు విషయాలు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పి రాజధాని ఎడగొట్టారా? రాష్ట్రాన్ని ఎడగొట్టారా? లేకపోతే రాజధాని అమరావతి అని చెప్పి రాష్ట్రాన్ని ఎడగొట్టారా? 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కదా. రాజధానికి ఒక కమిటీ వేస్తామని చెప్పి రాజధానికి కమిటీ వేశారా లేదా? చేశారు, నారాయణ గారు కమిటీ చేశారు. మళ్ళీ సార్ ప్లీజ్, మీరు నారాయణ అనవసరం తీసుకొస్తారు. థర్డ్ ఎంపైర్ నాట్ అలౌడ్. 12th మ్యాన్కి బ్యాటింగ్ ఆడే అవకాశం లేదు. ఇక్కడ బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించారు కాబట్టి ఈ దరిద్రానికి మీరు నిరీక్షణ జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్నప్పుడు నారాయణ కమిటీ డిసైడ్ చేసింది అమరావతి అని. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ లేని డిస్క్రిప్షన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆనాటి బీజేపీ, ఈనాటి బీజేపీ, ఇప్పుడున్న బీజేపీ కర్రు కాల్చి వాత పెడుతుంది. మీకు అర్థమైందా? ఇది సారాంశం. ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతి రాజధానిని మనసావాచ చంద్రబాబు గారు నమ్మారు. అందుకనే రాయపాటి శైలజ గారికి కార్పొరేషన్ రాగలిగింది, రైతులు పనిచేసినట్టుకు వచ్చింది. ఆ సిఆర్డీఏలకి మన రెరా కమిటీకి ఆ శివరామ రెడ్డికి ఇచ్చేస్తే మొత్తం అమరావతి ఉద్యమం వెనకాతలు ఎవరున్నారో తెలిసిపోతుంది కూడా ప్రజలకి. ఇప్పుడు పాయింట్ మాట్లాడదాం. అంటే మళ్ళీ అన్యాయం అయిపోయింది మా బాలకోట వెళ్ళండి, చాలా ఆడవడబడి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అతని సహచరులందరికీ అట్లీస్ట్ వృత్తిరీత్యా శ్రవణ్ గారికి మంచి బ్రహ్మాండమైన ఉపాధికి దొరికింది ఆయన న్యాయ వృత్తి సామర్థ్యంలో. మా ఈయన కొలిగిపూడి గారు అయితే ఎమ్మెల్యే గారు అయిపోయారు. ఎటు కానీ చెకోరపక్ష అంటే మా బాలకోట. ఇక ఆఖరికి రాయలపాటి శైలజమ్మకు కూడా హ్యాపీగా నిన్న కార్పొరేషన్ వచ్చింది, మహిళా సంఘం చైర్మన్ వచ్చింది ఆవిడకి. ఇంకా మిగిలింది ఆ శివశంకర్ రెడ్డి గారికి రెరా మెంబర్ ఇచ్చేస్తే సంపూర్ణం. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అన్నట్టు అమరావతి శాశ్వత రాజధానిగా గజెట్ ఇస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పలేదు. రెండోది మీరు అన్నట్టు అమరావతి రాజధానిని మనం ఊహించుకున్నంత మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ 5 ఏళ్ళు కూడా మనం సార్ ఒప్పుకుంది, ఎవరు ఒప్పుకుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవట్లేదు అంటారు. ఇదే కదా నాకు అర్థం కాదు సార్. వాళ్ళు ఒప్పుకునేదండి సార్, మనం నిర్ణయించుకున్న తర్వాత మన రాష్ట్రం మన రాజధాని. సరే సరే వాళ్ళు ఒప్పుకునేది. సరే మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. ముద్రగడ పద్మనాభం ఉండండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ముద్రగడ పద్మనాభంకి తెక్కరేగి నాకు ఇవాళ నుంచి నా పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పిల్లండి, నేను ముద్రగడ పద్మనాభం కాదన్నాడు. దానికి ఏంటి చేసాడు? మున్సిపల్ ఆఫీస్కి చలాన్ కట్టి అనే ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారు ఆయన. ఫాలో అయ్యారు కదా, అప్పుడే కదా ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పేరు మారింది. అలా మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. సైబరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆయనలో ఇప్పుడు 2004 లాస్ట్ అయింది. తర్వాత 20 ఏళ్ళు ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఆయన గెలలేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దానికి మీరు ఎక్కడికో పాయింట్లు మాడుతున్నారు. హైటెక్ సిటీ నిర్మాత గురించి కూడా మాడుతున్న తర్వాత హైటెక్ సిటీ కూడా నేను ఆయనకే క్రియేట్ ఇస్తాను. కట్టాడు ఆయనే, వాజ్పేయి గారిని తెచ్చి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చింది ఆయన, ఐఎస్బీని తీసుకొచ్చింది ఆయన. ఐఎస్బీ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి హైటెక్ సిటీ ఉన్నప్పుడు ఏ రోజు దాన్ని సైబరాబాద్ అని పిలిచాం మనం? లేదు. పిలిచామా? లేదని గట్టిగా చెప్పండి మీరు. లేదు. మూడోసారి అడుగుతున్నాను, పిలిచామా? పిలవలేదు కదా. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయనలో గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత రాయచోటి ఇదంతా బ్రహ్మాండంగా డెవలప్ అయిన తర్వాత అప్పుడు దానికి సైబరాబాద్ అని నామకరణం చేసామో లేదా? అలా అమరావతి అనే టెరిటరీ 34,000 ఎకరాలు ఇంత ప్రాస్పెక్టివ్ డెవలప్మెంట్ అయిన తర్వాత దానికి అమరావతి అని పేరు వస్తుంది. లేదంటే అమరావతి గుంటూరు జిల్లాలో ఒక మండలం, అలా వెలగపూడి ఒక గ్రామం. ఇది వస్తున్నాడు కదా పిన్ కోడ్ వెలగపూడి అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ ఆ పేర్లు చెప్పండి నాకు నోట్లు. ఉదరాయనపాయలం, ఉండరాయనపాయలం, ఇలాంటివన్నీ పేర్లన్నీ గ్రామాలే కదా. ఉండవల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇకనాపూరు, సికనాపూరు, తుళ్ళూరు ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఎకనాపూర్, కిస్మత్పూర్ ఇలాంటి పేర్లన్నీ ఉండి ఇవన్నీ తండాలే కదా. ఈ తండాలన్నీ ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ అయిన తర్వాత సైబరాబాద్ వచ్చింది. అంటే మీరు ఆల్లే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ముందు దానికి అమరావతి అని పేరెట్టేసి అల్లాడి ఇవ్వట్లేదు ఇల్లు ఇవ్వట్లేదు అని మనందరినీ ప్రాణాలు తోడేస్తుంటే ఎవడిస్తాడు? 10 ఏళ్ల పాటు 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 10
మళ్ళీ కొత్తగా వెళ్ళిన రైతులకి తలా తోకలేని పనులు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఎయిర్పోర్ట్ ఎవరు కడతారు సార్? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం. మినిస్టర్ రైల్వే స్టేషన్ సివిల్ ఏవియేషన్ కదా, రైల్వే స్టేషన్ మినిస్టర్ రైల్వేస్ కదా. రైల్వే స్టేషన్ పలానా దగ్గర కడతాం, ఎయిర్పోర్ట్ పలానా దగ్గర కడతాం. ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? మన నారాయణ ఎందుకంటే అబద్ధాలు చెప్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ రైల్వే స్టేషన్లు పెద్ద పెద్ద వస్తాయి, ప్రపంచం తెరబడిపి వస్తాయని ఈ తెపేల సంఘంలో వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇస్తే అందుకే కదా నేను అమరావతి రైతులు ఏంటి చెప్పారు, మేము రైల్వే లైన్లకి, జాతీయ రహదారుల విస్తరణలకి లేదా రోడ్లకి మా పొలాలు ఇస్తాం. పాయింట్ ఇందులో సబ్జుడిషియల్ జాగ్రత్తగా ప్రజలు గ్రహించారు. స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళు స్పెసిఫిక్గానే చెప్పారు. స్పెసిఫిక్గా వాళ్ళకి అండర్ ద సర్కమ్స్టాన్సెస్ తెలుసు. 30 కిలోమీటర్ల రేడియస్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒక రాష్ట్రానికి బేర్ మినిమం 7 ఎయిర్పోర్ట్లు కావాలి, నేను కాదంటలే. రూల్డ్ అవుట్ అండి కదా. గన్నవరం ఇస్ స్టిల్ అండర్ ఎక్స్పాన్షన్ అండి. 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇంకా ఉంది. గన్నవరంకి మొన్న రీసెంట్ పాస్ట్లో లాస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మొదలెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ఇంకా చాలా స్కోప్ ఉంది ఇంకా గన్నవరానికి కదా. అంటే దాని నోట్లో మట్టి కొట్టి ఇక్కడ కొత్తదా? ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పనా, ఈ రియల్ ఎస్టేట్ అందాం అనుకుందాం. ఇప్పుడు మనకు శంషాబాద్ ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? 36 కిలోమీటర్లు కదా. శంషాబాద్ రేడియస్లో ఉన్న తండాలే కదా అన్నీ. అక్కడ అన్నీ 4 కోట్లు 5 కోట్లు 2 కోట్లు మినిమం రేట్లతోనే ఈ రోజు దాకా రియల్ ఎస్టేట్ నడుస్తుంది కదా. ఒక ఎయిర్పోర్ట్ సెంట్రిక్గా ఉంటే గన్నవరం చుట్టూకు 30 కిలోమీటర్ల రేడియసే కదా, గుంటూరు కానీ విజయవాడ అంతా. మీరు నిజంగా విస్తరించాలంటే ఆ రేడియస్ ప్రాస్పెక్ట్లో నిజంగా ఎయిర్పోర్ట్ అంటేనే ఆ రేట్లు అంటే శంషాబాద్ని చూసి పులిని చూసి నక్కబాత పెట్టుకుందంటే ఆల్రెడీ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మరి రేట్లు ఎందుకు విస్తృతంగా పెరగట్లే, అంత విస్తలవిరిగా రియల్ ఎస్టేట్ ఎందుకు జరగట్లే? రైట్, దీంతో కంక్లూడ్ చేద్దాం. మిగిలిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మళ్ళీ మహానాడు తర్వాత, మహానాడు జరుగుతుండగానే మాట్లాడుకుందాం.